మరోసారి సీతానగరం మండలంలోకి ప్రవేశించిన పెద్ద పులి ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం, నెలకోట, ఆవ పరిసర ప్రాంతాల్లోనే పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారని సీతానగరం తహసీల్దార్ వెల్లడించారు. మండలంలోని పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపురుపల్లి, చెనకొండేపూడి, పెదకొండేపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా తిరగొద్దని, జనసంచారం లేని ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. సీతానగరం మండల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాంను ఈ రోజు ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిపేందుకు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని సందర్భంగా భరత్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం లాలాచెరువు రోడ్లోని ఒక వస్త్ర దుకాణంలో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనే బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది శకటాలతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మంటలు అదుపులోకి రాలేదు. 2027 గోదావరి పుష్కరాలకు సమగ్ర వసతి ప్రణాళికలు సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కెట్టి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, కళ్యాణ మండపాలు, సత్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాలు తదితర వసతి కేంద్రాలను గుర్తించి వాటి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలపై సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు. స్నానఘట్టాలకు 500 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భవనాలు, వసతి కేంద్రాలు, ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్రాంతాల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాకు చేరుకునే భక్తులు, వాహనాల సంఖ్యపై అంచనాలు రూపొందించి వాటి ఆధారంగా వసతి అవసరాలను విశ్లేషించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పుష్కర ఘాట్లకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తదితర వసతి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఏసీ, నాన్ ఏసీ గదులు, వసతి సామర్థ్యం, పార్కింగ్ సౌకర్యాలకు సంబంధించిన వివరాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో వసతి ఏర్పాట్లు కీలకమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు తప్పులు, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, ఫోటో లోపాలు వంటి అంశాలను సరిచేసుకునేందుకు ఒక మంచి అవకాశమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కోసం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమంపై హోటల్ జగదీశ్వరిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్లకు మరింత చేరువగా ఉండి కుటుంబాల వారీగా వివరాలను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు స్థానిక కుటుంబాలు, ఓటర్ల వివరాలు బాగా తెలిసి ఉంటాయని, అందువల్ల బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని ఓటర్ జాబితాలోని లోపాలను సరిదిద్దే పనిలో చురుకుగా పాల్గొనాలన్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన సందర్భాలు, చిరునామా మార్పులు, ఫోటో లోపాలు, డూప్లికేట్ నమోదులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను గుర్తించి వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయించేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయించేందుకు కార్యకర్తలు ప్రజలకు సహకరించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిచేసే బాధ్యత అందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో బత్తుల మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూసే బాధ్యత తనదేనన్నారు. త్వరలో అన్ని కమిటీలలో క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి తగిన పదవులు కట్టబెడతామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల విజయబావుట ఎగరాలి. దానికోసం ఎప్పటి నుండే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళల మెడలో బంగారు గొలుసును అపహరించుకుపోతున్న పెద్దాపురం మండలం ఉల్లిమేశ్వరానికి చెందిన నాగులపల్లి సాయి కుమార్ అలియా సాయి అనే యువకుడిని రాజమహేంద్రవరం టౌన్ పోలీసులు గోదావరి గట్టున సుబ్బయ్యమ్మ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. సాయి గత నెల 24న గోదావరి గట్టున సరస్వతి ఘాట్ వద్ద గోరక్షణపేటకు చెందిన పప్పుల నాగమల్లిక అనే మహిళ కారు వద్దకు నడిచి వెళ్తూ ఉండగా హఠాత్తుగా వచ్చి ఆమె మెడలోని 44 గ్రాముల బరువైన మంగళసూత్రాన్ని అపహరించుకుని పరారయ్యాడు. అదే తరహాలో మరీ చోరీ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా అరెస్టు చేసినట్లు టౌన్ సిఐ శివగణేష్ తెలిపారు. నమస్కారం, నేను చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఇలాంటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని వెల్లడి. 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్కు డిఎస్సి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. భీమవరం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ సమావేశం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపు. భూ వివాదాలకు తావులేని గోదావరి జిల్లాలో గత పాలకులు చిచ్చుపెట్టి రికార్డులు తారుమారు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ఓ నల్ల చట్టం తెచ్చి ప్రజల భూములు కాజేయాలని చూశారని, ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన రికార్డులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేశారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కుల్ని కాపాడామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ, QR కోడ్ వంటి పటిష్టమైన చర్యలతో, కరెన్సీ నోట్ల తరహా భద్రతా ఫీచర్లతో, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నం నయీం అజ్మీ, అధికారులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు. రికార్డులు మార్చారు. మీ భూమి 22 ఏలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. 2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి MRO, జాయింట్ కలెక్టర్, CCLA వీళ్ళుంటారు అడ్మినిస్ట్రేషన్లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తులనేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈరోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి. కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ అధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను. పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను.
వచ్చిన వెంటనే రద్దు చేశాను. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారా కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వేళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి విషయంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ఈవేళ మీ భూమి మీ హక్కు పథకం కింద మీకు ఇచ్చేటువంటి పటాదార్ పాస్బుక్స్ ఏవైతున్నాయో వాటిని డిజిటలైజేషన్ చేసి రాజముద్ర వేసి మీ చేతికి అందించేటువంటి ఒక వినూతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీ అంతా కూడా చూసాం మిత్రులారా. గతంలో మీకు సంబంధించినటువంటి పాస్బుక్ల మీద మీ తాత ముత్తాతల నుంచి మీకు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి మీద, మీ తల్లిదండ్రులు మీకు వారసత్వంగా ఇచ్చినటువంటి ఆస్తి మీద, మీరు కష్టపడి సంపాదించుకుని కొనుక్కున్నటువంటి మీ భూమి మీద వాడెవడో ముఖ చిత్రం వేసుకుని వాడెవడో ఫోటో వేసుకుని మీకు పాస్బుక్లు ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, మీ యొక్క భూమి యాజమాన్య హక్కు ఏదైతే ఉన్నదో దాని యొక్క కాలరాసే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఆనాడు రాష్ట్రంలో ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో మొట్టమొదటి సంతకం దాని మీద పెడతాను, దాన్ని రద్దు చేస్తానని ఆ వేళ ఎన్నికల్లో ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొట్టమొదటిగా రైతుల హక్కులను కాపాడడం కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. రైతు ఇది వరకు పాస్బుక్లు తేవాలంటే తహసీల్దార్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో చేరాలి. ఈనాడు మీ దగ్గరికి రెవెన్యూ వచ్చావు, పీజీఆర్ఎస్ కూడా మొన్న 4 వారాలు ఆచరణ నియోజకవర్గంలో పెట్టి వడగట్టారు. ప్రజలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గంలో వెళ్ళి కలెక్టర్ గారి అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ప్రజాపతి కూడా వచ్చి ఆ వేదికను అలంకరించి ఆ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి అని ఒక వినూతమైన కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న నిర్ణయం మరువరానిదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఈనాడు అటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వినూతంగా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అన్నదమ్ములుగా వెళ్తా ఉన్నాం. అవునా కాదా? ఎస్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు ఎక్కడ కూర్చున్నా కూటమి అధికారంతో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న తీరుకి మనం జేజేలు కొట్టండి మరొకసారి తప్పని ద్వారా మీ అందరినీ అభిమతించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మీ భూమి మీ హక్కు పేరిట స్వయంగా సీఎం గారి సమక్షంలో మనం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలను సీఎం గారి సూచనలు, స్పష్టమైన ఆదేశాలతో ఇప్పుడు పరిష్కారం మార్గం పట్టాయి. ఈ క్రమంలో మనం సిద్ధాంతం గ్రామంలో 1936 పాస్ పుస్తకాలను పంపిణీ చేసుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా 14 గ్రామాల్లో 14,247 పాస్బుక్లు పంపిణీ చేసుకుంటున్నాం. మరోవైపు ఎంతో దూరం నుంచి సీఎం గారిని చూడాలని, వారితో మాట్లాడాలని, వారి సందేశం వినాలని వచ్చిన జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు.
మోదీ 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏపీ అభివృద్ధికి కేంద్రం అందించిన సహకారంపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 సంవత్సరాలుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ అభివృద్ధి రాష్ట్రంలో శరవేగంగా జరుగుతుందన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 2014 వరకు ఏపీలో కేవలం 4,190 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులు నేడు మోదీ ప్రభుత్వ హయాంలో 8,683 కిలోమీటర్లు పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,649 కోట్ల విలువైన రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 23,988.68 కోట్లు విడుదల చేసిందని తెలియజేశారు. నిన్న కాక మొన్న 1వ తారీఖున ప్రారంభించినటువంటి రైల్వే జోన్ విషయంలో, అదేవిధంగా మనందరి సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం, అదేవిధంగా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ విషయం, అదేవిధంగా నక్కపల్లిలో మిట్టల్ గ్రూప్ సారథ్యంలో పెద్ద ఎత్తున దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించేటువంటి విషయంలో, అదేవిధంగా వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో, అలాగే బల్క్ డ్రగ్ ఏర్పాటు విషయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతాలని ఏర్పాటు చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతంలో నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో అనేక రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అనేటువంటి వాస్తవం. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో పెద్ద ఎత్తున మహిళలకు సాధికారత కలిగించాలి, మహిళలకు ఆర్థిక భద్రత కల్పించాలి అనేటువంటి విషయంతో ముందుగా అమలు చేసినటువంటి కార్యక్రమం జన్ ధన్ ఖాతాలు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దాదాపు ఈ జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ 12 ఏళ్ళలో దాదాపు 58 కోట్ల మంది జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1,69,00,000 జన్ ధన్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్లో మహిళలు ప్రారంభించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా భారతదేశంలో ఏదైతే నిరుద్యోగ యువతి కోసం, చిల్లర వర్తకుల కోసం పెట్టినటువంటి ముద్రా యోజన పథకం ఉన్నదో, ఏదైతే చిన్న వ్యాపారులకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకం ముద్రా యోజన పథకం, దీనికి దాదాపు దేశంలో 57 కోట్లకు పైగా ముద్రా రుణాలు ఇప్పటికి మంజూరు చేస్తే అందులో దాదాపు 60 లక్షల మందికి ముద్రా రుణాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఒక దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం, ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏదైతే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం, ఈ విధంగా పెద్ద ఎత్తున కొన్ని కోట్ల దేశంలో దాదాపు 4 కోట్ల పైగా ఇల్లుని ఆయన నిర్మించడం జరిగింది. అందులో దాదాపు ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎక్కువ ఇళ్లను మంజూరు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు నిరుద్యోగులు మోసం చేసిన జగన్కు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పోడూరు, యలమంచిలి, పాలకొల్లు గ్రామాల్లో 2.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బగ్గేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ గురించి ఊసెత్తని గొడ్డలి పార్టీ నేడు 16,300 ఉపాధ్యాయ నియామకాలు చేస్తే విషం కక్కుతుందని విమర్శించారు. అభివృద్ధికి సెలవు లేదు, సంక్షేమానికి సెలవు లేదు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మా శ్వాస, మా ధ్యాస
ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సంక్షేమం. ఎన్నికల్లో వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులం కాదు. కొంతమంది తెలుసో తెలియక ఎన్నికల్లో వస్తారు, ఓట్లు ఆడడానికి వస్తారు, మళ్ళీ కనిపించారంటారు. నేను ఈ బగ్గేశ్వరం గ్రామం, మీరు 2024లో ఎప్పుడైతే నన్ను జూన్ 4వ తేదీన జరిగినటువంటి కౌంటింగ్ లో నన్ను గెలిపించారో, ఈ రోజు నేను గెలిస్తే రేపు ఎలక్షన్ అవుతే ఎట్లా పనిచేస్తాం అట్లా నేను 365 రోజులు 5 సంవత్సరాల్లో పనిచేస్తా. అందుకే ఇన్ని అభివృద్ధికి మనం శాంక్షన్ ఇస్తూ ఉన్నాం. నిజంగా ఈ నిధులు లేవు, రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటుపడిపోయింది, మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయింది లాస్ట్ గవర్నమెంట్. అయినా కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నావు, 5 సంవత్సరాలకి 2-3 సార్లు మెగా డిఎస్సి అన్నావు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, డిఎస్సి ఊసేలేదు, మెగా డిఎస్సి అసలు ఊసేలేదు. 5 సంవత్సరాలు నీ తాడేపల్లి వదిలి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. నీ మీటింగ్ నల్ల రెబ్బర్ పెడతాకు లేదు, నల్ల బొరక వేసుకోవడానికి లేదు, నల్ల షూ వేసుకుంటాకు లేదు. ఎందుకంటే నలుపు అంటే భయం, నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి నీ బ్యారికేడ్ల దగ్గర నీ పోలీసు వాళ్ళు నల్ల రెబ్బని ఉంటే నల్ల రెబ్బని ఇప్పేసి లోపల పంపించేవారు. ఎందుకంటే మీటింగ్ లో నల్ల రెబ్బని తీసి ఆయనకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఊపుతారేమో అని భయం. 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలన, 5 సంవత్సరాల నియంతృత్వం అనేటువంటి పాలన చేసినటువంటి మీరు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే, 5 సంవత్సరాలు 50% ఓట్లు ఇస్తే ఎందుకు ఒక్క డిఎస్సి టీచర్ పోస్టు భర్తీ చేయలేదు? ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకి క్షమాపణలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇది నేను వేదిక మీద అడుగుతూ ఉన్నా. కానీ రేపు వైఎస్ఆర్సీపీ నాయకులు మీ వీధికి వచ్చినప్పుడు, మీ ఊరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రశ్నించవలసింది మీరు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడానికి వైసీపీ ఆధ్వర్యంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ ముదునూరి మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ కబూరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, భీమవరం, ఆచంట, తణుకు, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చెనమిల్లి వెంకటరాయుడు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, గూడాల శ్రీహరి గోపాలరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్ రాజు, పేర్చెర్ల విజయ నరసింహరాజు, ఎడ్ల తాతాజీ, మందెన యోగేంద్రబాబు, పెండ్ర వీరన్న, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ రకంగా రేపు 12వ తారీఖు కార్యక్రమాలని విజయవంతం చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చ చేయడం జరిగింది. దాంట్లో సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ 2 సంవత్సరాలు మహిళలకి, యువతకి, రైతాంగానికి, వివిధ వర్గాలకి ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నారు. అన్ని అమలైపోయి సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ప్రజలకు కూడా ఒక రకంగా ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంది. అంటే ఏ ఒక్కడు కూడా చేయనటువంటి పనులు చేసినట్టుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేటువంటి గొప్ప కళ చంద్రబాబు నాయుడు గారు దేవుడు ప్రసాదించాడు. అందులో భాగంగా చెప్పినటువంటి అబద్ధాన్నే 10 సార్లు చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారనేటువంటి అభిప్రాయాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అన్ని అమలు చేస్తాం. ఏది అమలు చేశారు చెప్పమనండి? 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్లు ఇస్తానన్నటువంటి హామీ అమలు చేశారా? స్త్రీలకి 18 సంవత్సరాలు నిండితే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తానని చెప్పినటువంటి హామీని అమలు చేశారా? నిరుద్యోగ యువతకి 3000 రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని అమలు చేశారా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నటువంటి హామీని అమలు చేశారా? రైతులకి ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేశారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి కొంతమంది కూడా 7,000 రూపాయలు, 8,000 రూపాయలు మాత్రమే జమ చేసి మిగిలినటువంటిది ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం అమలు చేశారా? ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలకి స్కూల్ బుక్స్ దగ్గర నుంచి, యూనిఫామ్ల దగ్గర నుంచి, స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి, సాక్స్లు, షూస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి బిడ్డకి అందేటువంటి కార్యక్రమాన్ని వారు అమలు చేస్తే
ఒక సంవత్సరం ఇచ్చారు, ఈ సంవత్సరం చేతులెత్తేసేటువంటి కార్యక్రమం చేశారు. సో అన్ని వర్గాలకి అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. వచ్చేటువంటి 3 సంవత్సరాలు అయినా సరే, ఇప్పటికే 3 బడ్జెట్లు పూర్తయిపోయినాయి, వచ్చే 2 బడ్జెట్లోనన్నా కనీసం ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించేటువంటి పార్టీ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా రేపు వెస్ట్ గోదావరి వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తారు. దాంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి బలం చేకూర్చాలని చెప్పి కూడా కార్యక్రమంలో అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వారు కూడా పిలుపునివ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. మిగిలినటువంటి అంతర్గతమైనటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు రేపు 15వ తారీఖున నుంచి మొదలవుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ నాయకత్వం, పార్టీ కేడర్ అంతా కూడా దాంట్లో పాలు పంచుకోవాలి, బాధ్యత తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. దీని మీద కూడా దిశానిర్దేశాన్ని రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశాల్లో ఇవ్వాలనేటువంటిది కూడా పార్టీ సమన్వయ కమిటీ అంతా కూడా ఈ రోజు చర్చించడం జరిగింది. మన భీమవరం నడిబొడ్డున రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నిర్మాణానికి సంబంధించి, స్థాపనకు సంబంధించి దిమ్మ కడితే దాన్ని పడగొట్టేటువంటి కార్యక్రమం చేసింది. పక్కన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కట్టుకోవచ్చు, మరో విగ్రహం కట్టుకోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థాపిస్తామంటే మాత్రం దానికి పర్మిషన్ లేదంటారు. చెప్పనండి, పోనీ అన్ని పర్మిషన్తో పెడతాం అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పర్మిషన్ ఉందని చెప్పనండి. ఒకవేళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పర్మిషన్ ఇచ్చినట్టయితే ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఆ ప్రొసీజర్ మేము కూడా ఫాలో అవుతాం. ఒకవేళ మాది పెట్టినప్పుడు వారిని కూడా ఏ రకంగా పెడుతున్నారు అనేటువంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అది లెట్ ఇట్ బి కలెక్టర్ అవనివ్వండి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ అవనివ్వండి, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు అవనివ్వండి, ఏ ప్రాతిపదికన మీరు ఆ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చారు, ఈ విగ్రహాన్ని దీనికి సంబంధించినటువంటి దిమ్మ కడితే దీన్ని ఎందుకు పడగొట్టారు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసేసినంత మాత్రాన లేదా ఆ దిమ్మ పడగొట్టేసినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు మర్చిపోతారనో లేకపోతే ఎవరి గుండెల్లో లేకుండా పోతారనుకుంటే మీ అమాయకత్వం. రాజశేఖర రెడ్డి గారి తాలూకా విగ్రహాన్ని, వారి తాలూకా విగ్రహాన్ని స్థాపించేటువంటి దాంట్లో మీరు అడ్డుపడవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని తొలగించేటువంటి అవకాశం ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కానీ మరో పార్టీకి కానీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో తప్పకుండా ప్రతి విషయంలో స్థానికంగా పోరాటాలు చేస్తాం. ఆక్వా ఫీడ్కి సంబంధించి ఏ విధంగా ఆ రేట్లు అంత పెద్ద ఎత్తున మీరు పెంచితే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు? అప్సరా మీటింగ్ అయితే స్థానిక దానికి సంబంధించినటువంటి మంత్రి పాల్గొండు. గత నెల 15వ 16వ తారీఖున సమావేశం అయితే సంబంధించినటువంటి మంత్రి ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేయడు. అంటే మీకు ఉన్నటువంటి లాలూచి ఏంటి, ఆ కంపెనీ పెద్దలతో మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఆధారపడి ఉన్నటువంటి యాక్టివిటీ అది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నటువంటి వారు, అటు రైతాంగం కానీ వ్యాపారం చేసుకున్నటువంటి వారు కానీ, మీరు ఒక్కసారిగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తే దాని మీద కంట్రోల్ తీసుకురావాలని చెప్పి అప్సడాని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజు ఆ సమయంలో రూపాయి 10 రూపాయలు పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ అన్నారు. మీరు ఇప్పుడు ఎవరు ట్యాక్స్? 10 రూపాయలు పెంచితే లోకేష్ ట్యాక్సా, చంద్రబాబు నాయుడు ట్యాక్సా? ఎవరు దీంట్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరు? మీకు కావాల్సినటువంటి వ్యక్తులు కదా. సో ఇవన్నీ కూడా వీటి మీద కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. తప్పకుండా దీని మీద ప్రజలకి ఆధారపడి ఉన్నటువంటి వారికి ఇబ్బంది పడకుండా, వారికి భారం పడకుండా చూసుకునేటువంటి దాని మీద కూడా పోరాటం చేస్తుంది. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసి రమ్మని, మాతో పాటు కలిసి పోరాటంలో పాల్గొనమని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటాం. రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అన్ని చేసేశామని డప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 2 ఏళ్లుగా కూటమి పాలనలో రాష్ట్ర ప్రజల మోసాలు, అక్రమాలు, అబద్దాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పండుగ నడిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలనలో అంతా సంక్షేమమే తాండవిస్తోందని దుయ్యబట్టారు. నిజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు సంతుష్టితో ఉన్నారా? తీవ్ర ఆగ్రహ
ఆవేశాలతో రగిలిపోతున్నారా అన్న సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్నది. ఈ 730 రోజుల కూటమి పాలన మోసానికి, అబద్ధాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. మేయటము కోయటము వాళ్ళ విధానంగా ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. రోత కూతలతో, నీచపు రాతలతో, నిత్యం అబద్ధబద్ధ ప్రచారాలతో 2 సంవత్సరాలకు అంటగాగినారు. చంద్రబాబు కంటే గారడీవాడు చాలా మేలు అని అనిపింపజేశారు. గారడీవాడైన గాల్లో ఒక పావురం తీసి చూపిస్తాడు. చంద్రబాబు గారు ఆ పావురాన్ని కూడా ఊహించుకోమని చెప్పే అంత ఘనత వహించినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదుగాంచినవాడు. కానీ ఆయనకు తెలియకుండానే తన అల్లుణ్ణి అంతకంటే గొప్పగా నవరస నటనా సార్వభౌముణ్ణి తెచ్చుకున్నాడు, వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఈరోజు టీడీపీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో, టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. జరిగినటువంటి ఈ 730 రోజులుగా అన్యాయము, అక్రమము, అబద్ధాలు, వీటిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనలేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నది. జగన్ గారిది సంక్షేమమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో పండుగ వెన్నెల పగలు రాత్రి కాస్తోంది అని చెప్పగలిగేటువంటి సమర్థుడుగా ఆయనను మోసేటువంటి ఛానళ్లు, పత్రికలు నిరంతరం ఘోషిస్తూనే ఉంటాయి. సూపర్ 6 అన్నటువంటి ఆయన పథకాలు సూపర్ మోసాలుగా ప్రజలందరూ కూడా గమనించారు. 143 అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చినాను అని నిరంతరము ఆయన పండుగలు చేసుకుంటూనే ఉన్నాడు. మహానాడును చాలా ధనిక వ్యయమే అవుతుంది, పొదుపు మంత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదేనని దాన్ని ఆన్లైన్లో జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 3 చోట్ల అత్యంత వైభవంగా ఈ సంబరాల్ని జరుపుతున్నాడు. అంటే చంద్రబాబు గారి యొక్క నైజం ఎంత దారుణమైనటువంటిదో మనకందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని, ముంచిన ప్రభుత్వమని, వంచన ప్రభుత్వమని జనమంతా కూడా అనుకుంటూనే ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని వెల్లడి. 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్కు డిఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. భీమవరం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ సమావేశం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.